మావిగన్ ప్రపోజల్ని ఖండించబోయి జగన్ మాటిని భార్యల్ని చెల్లెళ్ళగా భావించి సంబంధాలు చూస్తారా? కట్టుకున్న దాన్ని పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని ఇలా కామెంట్ చేసి తీవ్ర దుమారానికి కారణమైంది కదా ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి ధోరణిని తప్పుపడుతూ వైసీపీ శ్రేణులు ఇదిగో ఇలా నిరసనకి దిగాయి. క్షమాపణ చెప్పాలి, మహిళల ఆత్మగౌరవాన్ని గ్రాంటెడ్ గా తీసుకుని ఇలా అరాచకంగా రాయడం కరెక్ట్ కానే కాదు, సహించబోం అంటూ ధర్నాకి దిగింది వైసీపీ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు. మహిళల గురించి, మన భార్యల గురించి మాట్లాడేటటువంటి దుర్మార్గమైన స్థాయికి ఈ పత్రిక దిగజారిపోయింది. విత్ ఇన్ నో టైం ఈ పరిణామం మీద చంద్రబాబు పేరుతో ఒక ఖండన వచ్చేసింది. వైసీపీ ధర్నాకి దిగితే అసలు వైసీపీ ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద దాడికి తెగబడింది అంటూ ముఖ్యమంత్రి ఖండించారు. చూడండి, పైగా ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి మావిగన్ విషయంలో సంధించిన ప్రశ్నలకి వైసీపీ సమాధానం చెప్పలేకపోయింది అని చంద్రబాబు హ్యాండిల్లో ప్రత్యేకంగా రాయడం ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. మావిగన్ మీద అసలు ప్రశ్నలు ఎక్కడ సంధించారు? అసలు మావిగన్ గురించి మాట్లాడడం గానీ ఆల్రెడీ అర్బనైజేషన్ అయింది, అక్కడ 50 లక్షల జనాభా ఉంది, 10% ఖర్చుతోనే మావిగన్ని పూర్తి చేయొచ్చు అనే లాజిక్ మీద గానీ ప్రాక్టికాలిటీ మీద గానీ అసలు ఆంధ్రజ్యోతి ఎక్కడా మాట్లాడలేదు కదా. అవి మాట్లాడకుండానే పెళ్ళాలకు పెళ్లిళ్ళు చేయడం లాంటి దుమారాన్ని రేపి వివాదాన్ని దారి మళ్లించాలనుకుంది కదా. మరి అదంతా వదిలేసి ఇప్పుడు మావిగన్ మీద సంధించిన ప్రశ్నలు అంటారంటే ఎక్కడ సంధించారు ప్రశ్నలు? ఇంతకీ మీకు ఏమైనా కనపడినాయా ప్రశ్నలు?